विश्वशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदम् विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिम् विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। श्रीरामचन्द्रश्रितपारिजातः समस्तकल्याणगुणाभिरामः सीतामुखाम्भोरः चञ्चरीको निरन्तरं मङ्गलमतनोतु। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చంద్రమాన విజయనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షం బుధవారం. సూర్యోదయం 5:56 సూర్యాస్తమయం 6:48. తిథి విదియ సాయంకాలం 4:56 వరకు. నక్షత్రం ధనిష్ట రాత్రి 1:04 వరకు. వర్జం ఉదయం 6:57 నుంచి 8:24 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:56 నుంచి 12:45 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 3:39 నుంచి 5:06 వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. నేటి విశేషం అశూన్య శయన వ్రతం, అలాగే చాతుర్మాస్య ద్వితీయ. ఈ అశూన్య శయన వ్రతానికి ఉదయకాలం నుంచి కూడా విష్ణుమూర్తిని పూజించి రాత్రి సమయంలో కొత్త మంచం పైన లక్ష్మీనారాయణుల యొక్క విగ్రహాన్ని పెట్టి పూజించి పవళింపు సేవ చేస్తూ, అలాగే దంపతుల్ని ఇద్దరిని పిలిచి వారికి పూజ చేసి లక్ష్మీనారాయణులుగా ఈ శయ్యను వారికి దానం చేయాలి. ఆ విధంగా చేయడం ద్వారా ఏమవుతుంది అంటే, ఈ భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఏ రోజున కూడా కలహించుకోకుండా, ఒకవేళ తాత్కాలికమైన కలహం వచ్చినా వెంటనే ప్రీతిని పొందుతూ, వారు ఇరువురు కూడా ఆయుర్దాయ విషయంలో కూడా సుమారు సమానమైన స్థితిని పొందుతూ, ఒకళ్ళు పోయి ఇంకొకళ్ళు మిగిలి వారు బాధపడుతూ ఉండేటువంటి స్థితి లేకుండా ఉంటుందన్నమాట. దాన్ని అశూన్య శయన వ్రతం అంటారు. అంటే వారి పక్క, అంటే మంచము ఎప్పుడు కూడా శూన్యముగా ఉండదు అని దాని అర్థం అన్నమాట. కాబట్టి ఆ వ్రతాన్ని ఆచరించడం చాలా మంచిది. నేటి కాలంలో అది చాలా అవసరం. ఎందుకంటే చాలా చిన్న చిన్న విషయాలకు కూడా భార్యాభర్తలు వైరుధ్యాన్ని వైముఖ్యాన్ని పొంది దూరం అయిపోతున్నటువంటి రోజులు. కాబట్టి ఈ వ్రతాన్ని ఆచరించడం చాలా చాలా మంచిది. నేటి ఆణిముత్యాలు. దారి తెలిసిన వారిని ముందుగా వెళ్ళనివ్వాలి. ఎప్పుడూ కనిపించే ఆకాశం ఎంత శూన్యమో, పైకి కనపడకుండా మనసుని ప్రభావితం చేసే అహంకారము అంతే శూన్యం. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. జన్మ ఇచ్చినందుకు తల్లిదండ్రులకు కృతజ్ఞత చెప్పుకోవాలి. అటువంటి తల్లిదండ్రులను పుట్టించినందుకు భగవంతునికి కృతజ్ఞత చెప్పుకోవాలి. వంశాన్ని నిలిపినందుకు ఆ దివ్యతత్వానికి నమస్కృతాంజలి ఘటించాలి. అందుచేత ఇక్కడ గొప్పవారి యొక్క భావాలు ఏ విధంగా ఉంటాయంటే, ఎప్పుడూ కూడాను సద్బుద్ధి, మానవ జీవితానికి ఇది వన్నె తెస్తుంది.
ఈ సద్బుద్ధి కనుక లోపం జరిగినట్లయితే క్రూరత్వం, కాంక్ష పెరిగి తీరుతాయి. ఇది మానవుని యొక్క జీవితానికి పతనం, తథ్యం అని చెప్పేసి చేస్తుంది. ఈర్ష్య, అసూయలు అనేటువంటివి ఎప్పుడూ పనికిరావు. ఈర్ష్య అసూయలతోనే కౌరవ పాండవుల యుద్ధం జరిగిందని, ఆ యుద్ధంలో చివరికి మిగిలింది శూన్యమని. అందుచేత ధర్మరాజు తన తమ్ములతో కూడి స్వర్గారోహణం చేసేటువంటి సమయంలో కూడాను వారి వెంట ధర్మదేవత నడుస్తూ వెళితే ఒక ధర్మరాజు మాత్రమే స్వర్గద్వారాన్ని చేరగలిగాడు అని చెప్పేసి మనకు శాస్త్రం. ఎందుచేత మిగతా వాళ్ళంతా మధ్యలోనే పడిపోయారే అంటే వాళ్ళ యొక్క భావనా పరంపరలో వాళ్ళు ఆచరించినటువంటి విధి విధానంలో సద్బుద్ధి లక్షణంలో లోపం కనిపించింది. ఒక ధర్మరాజు మాత్రమే సద్బుద్ధి లక్షణంతో ఆ యొక్క స్వర్గద్వారాన్ని చేరగలిగాడు అని చెప్పేసి మనకి ఇప్పటికీ కూడాను బదరీనాథ్ దివ్యక్షేత్రంలో కథలుగా చెప్పేటువంటి విచిత్ర తత్వం అక్కడ కనిపిస్తుంది. పాండవులు కురుక్షేత్ర సంగ్రామంలో చేసినటువంటి హింసాత్మకమైనటువంటి చర్య ద్వారా, అంటే గురువులను, బంధుమిత్రులను యుద్ధంలో చంపడం ద్వారా కట్టుకున్నటువంటి పాపాన్ని ప్రక్షాళన చేసుకోవడానికి వారు హిమవత్ పర్వత ప్రాంతానికి వెళ్ళి పరమేశ్వరుని శరణు చొచ్చుదామని చెప్పేసి ప్రయత్నించినప్పుడు పరమేశ్వరుడు కూడా మాయమైపోయి నేపాల్ వెళ్ళాడు అంటారు. అక్కడ కేవలం ఆయన యొక్క శరీరంలో సొగభాగం మాత్రమే ఉన్నది అని. ఆ యొక్క సొగభాగాన్ని ఈ యొక్క పాండవులు అర్చించి పునీతులైనారు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అంటే పరమేశ్వరుని యొక్క ఇచ్ఛ యొక్క ప్రభావం ఎంత గొప్పదో ఒక్కసారి ఆలోచించండి. జీవితాన్ని ప్రసాదించేది పరమేశ్వరుడే. ఆ జీవితాన్ని సన్మార్గవంతం చేసుకోవడానికి మనిషి సత్ప్రవర్తన, సద్బుద్ధి కలిగి ఉండాలి. ఈర్ష్య, అసూయలను విడనాడాలి. ఇలా గనక చేసినట్లయితేనే అతని జీవితం పరమపావనమై తీరుతుంది, జీవన్ముక్తి కలుగుతుంది అని చెప్పేసి మనకు అనేక దివ్య క్షేత్రాలలో దాగిన పరమార్థ లక్షణాల్ని అవగాహన చేసుకుందామా మరి? సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. నీకన్న మాయాసనాధు వేరొక చూపుమయ్యా, లోకంబులోని మానవుల కోరికలు ఘటించుటకునే ఆకృతి నూదిన ఎట్టులుంటి, మోక్షాశరానీక చేకొని పనిగాగా వెంకటేశ్వర శేషాద్రి నిలయా. ఓ వెంకటేశ్వర స్వామి, నీకన్న మాయాసనాధు వేరొక చూపుమయ్యా. నీకన్నా కూడా మాయాసనాథుడు చాలా పురాతన కాలము నుండి కూడా ఈ జనులను మోసం చేసేటువంటి వాడు మాయతో మరొక్కడెవడైనా ఉన్నాడా స్వామి నీవు తక్క? నీకన్న మాయాసనాధు వేరొక చూపుమయ్యా. ఇంకెవ్వరూ లేరయ్యా, నువ్వే అలా మాయ చేస్తున్నావు. లోకంబులోని మానవుల కోరికలు ఘటించుటకునే ఆకృతి నూనిన ఎట్టులుంటి, మోక్షాశరానీక. లోకంలో ఉన్న సకల మానవుల కోరికలను కూడా తీర్చటం కోసం ప్రత్యక్షమై వారికి అందుబాటులో ఉన్నట్టుగా ఉన్నావయ్యా. వాళ్ళ కోరికలను తీర్చటానికి ఆకారం ధరించి వచ్చినట్టుగా ఉన్నావు నువ్వు. మోక్షాశరానీక. ఏ మాత్రము కూడా మోక్షం కావాలి అనే ఆలోచన రానియకుండా ఈ జనులకు అది కావాలి ఇది కావాలి అని చిన్ని చిన్ని అంశాలపైన మమకారం పెట్టుకుని ఆశలు పెంచుకుని
ఆ ఆశలన్నీ కూడా నీవు తీర్చాలని నీకు మొక్కుకుని నీ దగ్గరకు వచ్చేటట్టుగా చేస్తున్నావు తప్ప నీ మాయతో ఆ జనులకు మోక్షం కావాలి అనే ఆలోచనని మాత్రం కలిగించటం లేదు. చేకొని పనిగాగా ఇదే పనిగా పెట్టుకున్నావు. వారికి మోక్షం అనేటువంటిది మనం పొందాలి అనే ఆలోచనే రానియకుండా చిన్ని చిన్ని వస్తువులకు చిన్ని సంపదలకు భ్రమలో భ్రాంతిలో చిక్కుకుని వాటిని పొందటం కోసం నీకు మొక్కుకుని దండాలు పెట్టుకుని వచ్చే విధంగా చేస్తున్నావు నీ దగ్గరకు. నీకన్న మాయాసనాథును వేరొకని చూపుమయ్యా. ఈ విధంగా మాయ చేసేటువంటి దేవతని ఇంకెవరినైనా సరే ఇంకొకరిని చూపించవయ్యా. ఎవరైనా ఉన్నారా? ఇంతమంది దైవాలున్నారు. ఏ దైవము కూడా ఇన్ని విధాలుగా మోసం చేస్తూ వారి కోరికలను తీరుస్తూ తన దగ్గరికి రప్పించుకుంటూ వారికి మోక్షం మీద ఏమాత్రము కూడా ఆశ రానియకుండా చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే నువ్వు ఒక్కడివేనయ్యా అంటూ వెంకటేశ్వర స్వామిని నిందాస్తుతితో అద్భుతంగా వర్ణిస్తూ ఆయన యొక్క లక్షణాలను మనం కూడా చిన్ని సంపదల కోసం ఆశలు పెంచుకుని స్వామికి మొక్కుకోకుండా ధర్మబద్ధమైన జీవితాన్ని సాగిస్తూ మోక్షాన్ని పొందాలి ప్రతి ఒక్కరూ కూడా అని మనందరికీ కూడా సూచన చేస్తూ చక్కని తెలుగు పలుకుబడులతో గొప్ప శతకాన్ని వ్రాసి మనకు అందించిన కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి శేషాద్రి శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానెని పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానెని పాదము. అఖిల భువన జన్మస్థేమ భంగాదిలీలే వితత వివిధ భూత వ్రాత రక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ శముషీ భక్తి రూపా. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ వెంకటేశాయ నమః. శ్రీ వెంకటపతి యొక్క దివ్య చరణాలను వర్ణిస్తూ అన్నమాచార్యుల వారు రచించిన కీర్తనల్లో బ్రహ్మ కడిగిన పాదం పూర్తి చేసుకుని మరొక కీర్తన పల్లవి వరకు చెప్పుకున్నాం. ఈ పాదమే కదా ఎల్ల గొలిచినది, ఈ పాదమే కదా ఇందిరా హస్తముల కితవైనది. ఎల్ల కొలిచినది అన్నప్పుడు త్రివిక్రమావతారం యొక్క స్మరణ జరిగినది. లక్ష్మీదేవి కొలుచుకుంటున్న వైకుంఠపతి యొక్క రూపం కూడా చెప్పబడింది. ఈ విధంగా ఇలయల్ల కొలిచినది మాటలో మరొక ప్రత్యేకత ఉన్నది. కొలిచినది అంటే కొలత పెట్టడం ఒకటి, కొలిచినది అంటే పూజించినది అని కూడా అర్థం ఉన్నది. కానీ ఇలయల్ల కొలిచినది అంటే ఆ భూదేవి సమస్తముగా కొలిచినటువంటి పాదం ఇది. ఇందిరాహస్తములకి హితమైనది అంటే లక్ష్మీదేవి కొలిచిన పాదం ఇది. ఈ విధంగా భూదేవి చేత లక్ష్మీదేవి చేత కొలువుబడే చరణములని చెప్పడం మరి ఒక భావం. ఈ పాదమే కదా ఇందరును మ్రొక్కెడిది, ఈ పాదమే కదా ఈ గగనగంగ పుట్టినది, ఈ పాదమే కదా ఎలమి పెంపొందినది, ఈ పాదమే కదా ఇన్నిటికిని ఎక్కుడైనది. ఇక్కడ ఈ పాదమే కదా అనే మాట మొత్తం పాట అంతా వస్తుంటుంది. ఇది ఒక పారవస్య భావాన్ని చెప్తూ పలికినటువంటి శబ్దం ఇది. ఈ పాదమే కదా అంటే ఇది సామాన్యమైనది కాదు అనే భావం, దాని విలువ తెలిసి ఆ ఆనందాన్ని ప్రకటిస్తున్నటువంటి స్వభావం ఈ కీర్తనలో కనబడుతున్న ప్రత్యేకత. ఈ పాదమే కదా ఇందరును మ్రొక్కెడిది. ఇందరును మ్రొక్కెడిది అంటే బ్రహ్మాది దేవతలు ఋషులు అందరూ మ్రొక్కే పాదములివే. గగనగంగ పుట్టినది, స్వామి పాదం నుంచే ఆ ఆకాశగంగ పుట్టినది. అనగా బ్రహ్మ కమండలం నుంచి వచ్చినటువంటి ఆ గంగోదకము ఆ దివ్యమైన చరణముల్లో నిలబడి అటుపై భగీరథుని తపఫలంగా స్వామి అనుగ్రహించగా ఆ దివి నుంచి భువికి వచ్చింది ఆ గంగానది. అందుకు విష్ణు పాదోద్భవ అని గంగాదేవికి పేరు. అందుకే గగనగంగ పుట్టినది ఈ మాట చెప్పడంలోనే అందరినీ పవిత్రం చేసేటువంటి గంగానది ఆ చరణంలోంచి వచ్చిందంటే ఆ చరణం ఇంకెంత పవిత్రమైనదో. అసలు ఆ చరణం నుంచి రావడం చేతనే గంగ విష్ణుపాద తీర్థమై మనల్ని అందరినీ తరింపజేస్తున్నది. ఈ గగనగంగ పుట్టినది,
ఈ పాదమే కదా ఎలమి పెంపొందినది, ఈ పాదమే కదా అలా చూస్తూ ఉండగా అద్భుతముగా పెరిగిపోయినది అన్నారు. అంటే అడు బలిచక్రవర్తి చూసినప్పుడు చిన్ని అడుగులతో ఉన్న వామనుడి యొక్క ఆ దివ్య చరణములు క్రమక్రమంగా పెరిగిపోయి గగనమండలం దాకా వెళ్ళిపోయి అది కూడా దాటుకుని బ్రహ్మలోకం దాకా వెళ్ళిందంటే ఆ ఆశ్చర్యాన్ని ఇక్కడ చెప్తూ ఎలమి పెంపొందినది ఈ పాదమే కదా ఇన్నిటికిని ఎక్కుడైనది. ఎక్కుడైనది అంటే అధికమైనది అని అర్థం. అన్నిటినీ మించినటువంటిది ఈ పాదము, అనగా ఇది పరమపదము, అన్నిటిని అధిగమించి ఉన్నటువంటి శాశ్వత సత్యము అనే భావం ఇక్కడ ఎక్కుడైనది అనే మాటలో చెప్తున్నారు. ఈ పాదమే కదా ఇభరాజు తలచినది, ఈ పాదమే కదా ఇంద్రాదులెల్ల వెదకినది, ఈ పాదమే కదా ఈ బ్రహ్మ కడిగినది, ఈ పాదమే కదా ఎగసి బ్రహ్మాండమంటినది, ఈ పాదమే కదా ఇలా ఎల్ల గొలిచినది, ఈ పాదమే కదా ఇభరాజు దలచినది. ఇభరాజు, ఇభ అంటే ఏనుగు, ఇభరాజు అంటే గజేంద్రుడు. గజేంద్రుడు మొసలి పట్టుతో బాధపడుతూ తలంచుకున్నది ఈ పాదాలని, ఈ స్వామి పాదాలనే తలంచుకున్నాడు. స్వామి పాదాల శరణు అని ఆశ్రయించాడు. అసలు శరణాగతి అంటేనే పాదాలను ఆశ్రయించాడు. ఈశ్వరునే శరణంబు వేడిదన్ నీవే తప్ప ఇతప్పరం బెరుగ మన్నిం పొందగన్ దీనిను రావే ఈశ్వర కవవే వరద సంరక్షించు భద్రాత్మక అని ఆ గజేంద్రుడు ఎలుగెత్తి చేసినటువంటి ప్రార్థన ఈ చరణాలని తలంచి చేసిన ప్రార్థనయే. అందుకే ఇభరాజు తలచినది, ఇంద్రాదులెల్ల వెదకినది, దేవతలందరూ వెతుక్కునే పాదములు. అంటే ఇవంత సులభంగా దొరకవు, వెతికితే గాని దొరకవు, అది చెప్పడం ఇక్కడ. వెదకుట అంటే అన్వేషించుట, అన్వేషించుడంటే సాధన చేయుట, సాధన చేస్తే గాని లభించదు ఆ పరమపదము. అందుకు ఇంద్రాదులు కూడా అనేక సాధనలు చేసి ఆ పాదపద్మాలను ఆశ్రయించి ధన్యులవుతున్నారు. సాధనలు లేనిది దొరకదది. పైగా వెదకినది మాటలో మరొక విశేషం ఉన్నది. ఏ ఆపద కలిగినప్పటికీ కూడా ఇంద్రాది దేవతలు ఈ పాదాలను వెతుక్కుంటూ వెళ్ళి నువ్వే ఈ ఆపద నుంచి కడతీర్చాలని ఆశ్రయిస్తారు నారాయణుని. అలాగా నారాయణ అభయం పొందడానికి, ఆయన్ని ఆశ్రయించడానికి ఆధారమైన చరణములివి అని చెప్పడమే ఇంద్రాదులెల్ల వెతికినది అనే దానిలో భావం. ఈ పాదమే కదా ఈ బ్రహ్మ కడిగినది. బ్రహ్మ కడిగినది అన్నప్పుడు బ్రహ్మ కడిగిన పాదం పల్లవాక్యం గుర్తు తెచ్చుకుంటే సరి. ఈ పాదమే కదా ఎగసి బ్రహ్మాండమంటినది, ఆ బ్రహ్మాండముల ఆవల తీరాన్ని అంటినటువంటి పాదం ఇది. ఈ పాదమే కదా ఇహపరము లొసగిడిది. ఆశ్రయించిన భక్తులకు ఐహికలోక సుఖములు ఇవ్వడము, అదేవిధంగా పరమపదాన్ని ఇవ్వడము రెండూ చేస్తున్న పాదములు ఇవి. అందుకే ఒక పాదం భూమిని, ఒక పాదం పైభాగాన్ని కొలవడంలో ఉద్దేశం ఏంటంటే ఒక పాదం ఇహానికి, ఇంకో పాదం పరానికి సంకేతంగా చెప్పబడుతున్నది. అందుకే ఇహపరాలు రెండు ఇస్తానని చెప్పడానికి రెండు పాదములు ఉన్నాయా అన్నట్లుగా ఉందిట. సాధారణంగా ఎవరి రెండు పాదాలైనా ఒకే సమస్థితిలో నడుస్తాయి, కానీ ఒకటి భువనానికి, ఒకటి గగనానికి వ్యాపించగలిగే పాదములంటే ఇహానికి పరానికి కూడా ఆధారమైన పాదములవి. అందుకే ఈ పాదమే కదా ఇహపరముల సెగడిది, ఈ పాదమే కదా ఇలా అహల్యకు కోరికయినది. ఇది చాలా చక్కని మాట. అహల్య కోరుకున్నది ఈ పాదాన్ని. ఎందుకంటే తన పాపము నశించి శాపము తొలగి తరించడం కోసం స్వామి పాదాలనే ధ్యానిస్తున్నది. ఆ పాదస్పర్శ ఉంటే గాని తాను తరించలేదు గనక తన తరించడానికి హేతువైన ఆ పాదాలనే కోరుకుని ఆ పాదాలు తన ఆశ్రమ ప్రాంతంలో ప్రవేశించాలని అడుగు మోపినంతనే తన పాపము శాపము తొలగి తాను శుద్ధురాలై తన పూర్వ శరీరాన్ని పొందుతుందని, పాపమోచనం కలిగి పవిత్రాలవుతుందని ఎల్లవేళలా ఆ పాదాలనే కోరుకుంటూ ధ్యానించింది అహల్యాదేవి. అందుకు అహల్యకు కోరికయినది. ఈ పాదమే కదా ఈక్షింప దుర్లభము. ఇది గొప్ప మాట చెప్తున్నారు ఇక్కడ. నారాయణ యొక్క పాద పద్మములు చూడడం అంత తేలిక కాదు. దుర్లభము అంటే అత్యంత కష్టము అని అర్థం. దాన్ని పొందడం మహాకష్టము, అసలు చూడడమే కష్టం. ఈక్షింప దుర్లభము. స్వామి పాదాలను దర్శించడం అంత తేలిక కాదు, అది పరమపదం. అది ఈక్షింప దుర్లభము. ఈ పాదమే కదా ఈ వెంకటాద్రిపై నెరవేయనది. అలాంటి దుర్లభమైన పాదము భక్తవాత్సల్యంతో ఈ వెంకటాద్రిపై ఇరవైనది అంటే స్థానమైనది అని అర్థం. అంటే యోగులకు కూడా కనబడిన దివ్యపాదములు భక్తులను అనుగ్రహించడం కోసం ఈ వెంకటాద్రిపై నిలిచి దర్శనమిస్తున్నాయంటూ స్వామి పాదాలను ఇక్కడ ఆశ్రయిస్తూ పాద వైభవాన్ని ఈ కీర్తనలో చెప్పారు. ఇప్పుడు పాద మహిమని చెప్తున్న మరి యొక్క కీర్తన, ఇది ఒక రమ్యమైన కీర్తన. ఇది సాధనకు పనికొచ్చే భావాలు ఉన్నాయి కనుక మనం స్వీకరిస్తున్నాం. నారాయణ నిన్ను నమ్మిన నాకును మేరతో నీ పాదమే గతి కలిగి. నారాయణ నిన్ను నమ్మిన నాకు
నీ పాదమే గతిగా దొరికింది. అంటే భగవంతుని నమ్మిన వారికి ఆయన పాదములే ఆశ్రయము. గతి అంటే ఆశ్రయము అని అర్థం. ఇక్కడ మేరతో అనే మాట వేశారు. ఇది కేవలం ప్రాసపూరణ శబ్దంగానే కాకుండా ఇందులో విశేషం ఉంది. మేర అంటే సరిహద్దు అని అర్థం. మేరతో నీ పాదమే గతి కలిగే అంటే అన్నిటికంటే పరమమైన గతి నీ పాదమే, దాన్ని మించి మరొకట్లేదు. అందుకే మేర అన్నారు. ఆ పాదమే మేర, దానిపైన మరొకట్లేదు అని చెప్పడమే మేరతో నీ పాదమే గతి కలిగే అంటే పరమగతి నీ పాదమే. ఇది శరణాగతికి సంబంధించిన గొప్ప మాట, మేరతో నీ పాదమే గతి కలిగి. అయితే ఈ పాదములు ఎలా మమ్మల్ని బాగు చేస్తాయి అనే దాన్ని చెప్తున్నారు. నారాయణ పాదాలని ఆశ్రయిస్తే అవి ఎన్ని రకాలుగా మనల్ని బాగు చేస్తున్నాయి. చింతను తొలగిస్తాయి, మోహాన్ని పోగొడతాయి, పాపాలని నశింపజేస్తాయి, కర్మలంపటత్వాన్ని పోగొడతాయి, అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించుతాయి. ఇన్ని ప్రయోజనాలు పాదములు చేస్తాయట. ఆ ప్రయోజనాలకు తగ్గట్టుగా ఆ పాదాన్ని రకరకాలుగా పోల్చి చెప్తున్నారు ఇక్కడ. చింతా జలధుల చిక్కిన దాటించ అంతట నీపాదమదే తేప కాంతల మోహపు కట్లు తెంచగా పంతపు నీపాద పరశువు కలిగి. చింతా జలధులు అంటే దుఃఖము చింత అనబడే సముద్రాన్ని దాటాలి అంటే నీ పాదమే ఒక నౌకలాగా దాటిస్తున్నది. అంటే స్వామి పాదాలని ఆశ్రయిస్తే ఎంత దుఃఖ సముద్రం నుంచైనా బయటపడిపోగలం. అందుకు చింతాజలదుల చిక్కినా అంటే ఈ చింత అనబడే సముద్రంలో చిక్కిపోతే దాటించడానికి నీ పాదమే తేపగా అనగా నౌకగా సహకరిస్తున్నది. కాంతల మోహపు కట్లు తెంచగా కామవికారాలకు లోనై ఆ మోహంతో చిక్కుకుపోతే ఆ మోహమని చిక్కుబడిన కట్లు తెంచాలి అంటే నీ పాదము పరశువులా పనిచేస్తుంది. పరశువు అంటే గండ్రగొడ్డలి. అక్కడ నౌకలా పనిచేసిన పాదం ఇక్కడ గండ్రగొడ్డలి అయిపోయింది. దాటించడానికి నౌక, తెంచడానికి గండ్రగొడ్డలి. ఆయా ప్రయోజనాలకు తగ్గట్టుగా పాదం మారుతున్నది. ఎంత మృదువో అంత కఠినం. భక్తులను అనుగ్రహించడానికి మృదువు, దుష్టుల్ని శిక్షించడానికి కఠినం. అలాగా కాంతల మోహపు కట్లు తెంచగా కామ సంబంధమైన మోహమనే భయంకరమైన కట్లు అవి మనం తెంచుకోలేము, బిగిసిపోతూ ఉంటాయి. అవి తెంచాలి అంటే పంతపు నీపాద పరశువు కలిగే. ఇక్కడ పంతపు అనే మాట వేశారు. ఈ పంతము అంటే ఎలాగైనా సాధించేదాకా వదిలిపెట్టకుండా ఉండడాన్ని పంతం అంటారు. ఆ పంతపు అనే మాటలో ఉద్దేశం ఏంటంటే ఒకసారి ఆ పాదాలను ఆశ్రయిస్తే అవి తప్పకుండా మోహాన్ని తెంచి పారేస్తాయి. మోహం క్షయిస్తే మోక్షమే కదా, అందుకు మోక్షదాయకం అని చెప్పడం ఇక్కడ. ఆ మోహం తెంచుకోవడం మహా కష్టం. అలాంటి మోహాన్ని తెంచడంలో అదే పని పెట్టుకుని తప్పకుండా అలా తెంచేలా చేసేటువంటి పరశువుగా నీ పాదములే పనిచేస్తున్నాయి. అలాంటి నీ పాదాలని నమ్మేను నారాయణ, నిన్ను నమ్మిన నాకు ఈ పాదములే గతిగా రక్షిస్తున్నాయి. అతి దురిత పంకమంతిన కడుగగా మితినీ పాదమి మిన్నేరు రతి కర్మజ్ఞులు రాచిన నార్చక వ్రతము నీ పాదమే వానయ్యి నిలిచే. ఇక్కడ కూడా అద్భుతమైన భావనలు చూపిస్తున్నారు. నారాయణ పాదాలని ఆశ్రయిస్తే చింతా సముద్రం నుంచి బయటపడవచ్చు, మోహపకట్లు తెగిపోతాయి. ఇక్కడ చెప్తున్నది అతి దురిత పంక మంటిన కడుగగా. ఒక భయంకరమైన బురద అంటుకుందిట. ఆ బురద ఎలాంటిది అంటే అతి దురితం అంటే మిక్కిలి పాపములు. ఈ మిక్కిలి పాపములనే బురద అంటుకుపోతే దాన్ని కడగడానికి నీ పాదములు మిన్నేరులా పనిచేస్తున్నాయి. మిన్ను, ఏరు, మిన్నేరు. మిన్ను అంటే ఆకాశము, ఏరు అంటే నది, మిన్నేరు అంటే ఆకాశ నది అనగా గంగా నది. పాపమనే బురదను కడిగేయడానికి నీ పాదమే గంగా నదిలా పనిచేస్తున్నదయ్యా స్వామి అని ఆశ్రయిస్తున్నారు. అటువంటి వెంకట చరణాలకు నమస్కరిస్తూ సర్వం శ్రీనివాసార్పణమస్తు. ఓం ఆంజనేయాయ నమః. ఓం ఆంజనేయాయ నమః. ధన్యోస్మి గృహీతోస్మి పుణ్యోస్మి మహీతోస్మ్యహం హనుమన్ త్వత్పాదాంభోజ సేవా విభవ యోగతః. హనుమాన్ త్వత్పాదాంభోజ సేవా విభవ యోగతః. ఓ హనుమంతుడా, నీ పాదపద్మాల సేవాభాగ్యము లభించటం వల్ల నేను ధన్యుడినయ్యాను, అనుగ్రహింపబడ్డాను, పుణ్యవంతుడయ్యాను, గొప్పవాడినయ్యాను అని శతబలి అనేటువంటి వానరుడు చెప్పుకున్నాడు. హనుమంతుడి పాద
యొక్క పద్మాల వంటివి, పాదాలు ఆయన పద్మాల వంటివి. వాటిని సేవించడం మహాభాగ్యమే, ఒక మహాయోగం. అది దొరకటం చాలా అరుదు. దొరికిన వారు దానిని సద్వినియోగపరుచుకుంటే అది ధన్యతను కలిగిస్తుంది కదా. ధన్యత అంటే ఏమిటి అంటే, ఏ కారణంతో అయితే మనం జన్మించామో ఆ పరమాత్మను సేవించటము, తెలుసుకోవటం అనేటి వాటిని చెయ్యటమే ధన్యత అంటారు. చాలామందికి భగవంతుడిని సేవించాలి అనే కోరిక ఉంటుంది, కానీ కొందరికి మాత్రమే ఆ అవకాశం లభిస్తుంది. ఎందుకనంటే ఆయనను సేవించేందుకు కూడా ఆయన అనుగ్రహం కావాలి అని చెప్పుకొచ్చారు. అనుగ్రహం ఎలా వస్తుంది అనేది ఇంకొక ప్రశ్న. ఆయన ఎప్పుడైనా నీ పాద సేవను అనుగ్రహించు అని ప్రార్థించుంటే ఆ అనుగ్రహం వస్తుంది. నాకు నీ పాద సేవ చేసేటువంటి జన్మ నాకు కావాలా, అటువంటి ఒక అనుగ్రహాన్ని నాకు కావాలా అని ఎప్పుడైనా అడిగింటే కదా. అందువల్ల ఈ జన్మలో ఆయన యొక్క సేవ చేయాలి, పోన్లే ఇప్పటికైనా కూడా నువ్వు నేర్చుకో అనుకొని ఆయన ప్రార్థిస్తే సేవాభాగ్యం ఈ జన్మలో అయినా కలగవచ్చు కదా, లేదా రాబోయే జన్మలో అయినా కూడా కలగవచ్చు. ఆ ప్రార్థన అనేటువంటిది ఏ జన్మలో చేస్తే అదే జన్మలో అనేది కాకుండా ఆ ఇంకొక జన్మకు కూడా అది ట్రాన్స్ఫర్ అవుతూ పోతుంది. అందుకని పోని ఇప్పటికైనా నువ్వు ప్రార్థించు, ఆ ప్రార్థన చేసేటప్పుడు ఇంకొక జన్మమైనా నువ్వు ఆనందంగా ఉండొచ్చు కదా. పరోపకారమే పుణ్యము, పరపీడనమే పాపమని అన్ని గ్రంథాలు చెబుతున్నాయి. పరోపకారం చేయాలనేటువంటి బుద్ధి పుట్టిందంటే మనలో ఎంతో కొంత పుణ్యబీజం ఉన్నదనేటువంటి కదా లెక్క. విత్తనాన్ని వృక్షం చేసినట్టు పరోపకారం చేయాలనేటువంటి ఆలోచనను ఆచరణలో పెట్టినప్పుడు అది పుణ్యవృక్షం అవుతుంది అని చెప్తారు. భగవంతుణ్ణి సేవించాలనేటువంటి ఆలోచన ఒకవేళ పుణ్యం లేకపోతే రాదు అని శంకర భగవత్పాదులు చెప్పారు. ఎప్పటికీ కొంచెమైనా పుణ్యం ఉండేటప్పుడు మాత్రమే భగవంతుడి దగ్గరికి వెళ్తాం. అదే స్వామీజీ అప్పుడప్పుడు చెప్తుంటారు, మీ కోట అయిపోయింది అని. అందుకని ఇక్కడ ఏంటి, ఎందుకు కోట తగ్గిపోయింది అంటారు స్వామీజీ. మనకేం అర్థం కావటం లేదు. అంటే ఎన్నో జన్మలో చేసుకున్నటువంటి భాగ్యం వల్ల నాకు నా స్నేహం, నీ స్నేహం, ఇద్దరి స్నేహం ఒకరికొకరు దొరికింది. నువ్వు ఎప్పుడు దొరుకుతూనే ఆ రోజు నుంచి అన్నీ వదిలేశావు. దొరకమున్నప్పుడు ఎంతో నువ్వు ప్రార్థన చేసి నువ్వు దిన్నము యోచన చేసేవాడు. దొరికిన తర్వాత అన్నీ స్వామీజీ ఉన్నారు మనకేం లే అని అన్నీ వదిలే, ప్రతి ఒక్కటి స్వామీజీ మీద వేయటం వదిలేయటం. సో దాని నుంచి ఏమవుతుంది, ఉండిన భాగ్యం అంతా కోట అయిపోతుంది అని చెప్తూ ఉంటారు. ఓం నమో హనుమతే నమః.